టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు నాయుడు ఎన్నిక. మహానాడు వేదికగా ప్రకటించిన టీడీపీ నేతలు 30 ఏళ్ల నుంచి అధ్యక్షుడిగా ఉంటున్న చంద్రబాబు 1995లో మొదటిసారి పార్టీ పగ్గాలు. తప్పుడు కేసులు పెట్టడంతో పాటు దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నారన్న వైసీపీ అధినేత జగన్, గోవర్ధన్ రెడ్డిని ఇలాగే ఇరికించారని కూటమిపై మండిపడిన మాజీ సీఎం. అధికారులంతా కూటమి కనుసన్నల్లో పనిచేస్తున్నారని విమర్శ. అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ చేపట్టిన ప్రయోగం విఫలం. సుదూర అంతరిక్ష యాత్రల కోసం రూపొందించిన స్టార్షిప్ మెగా రాకెట్ ఫెయిల్యూర్. ప్రయోగించిన నిమిషాల వ్యవధిలోనే ఫెయిల్ అయిన రాకెట్. మంగళగిరి రూరల్ పోలీసుల ఎదుట విచారణకు హాజరైన సజ్జల భార్గవరెడ్డి. విచారణ నేపథ్యంలో మంగళగిరి పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ల వద్ద పోలీసుల భారీ బందోబస్తు. వైసీపీ నేతలను వెంటాడుతున్న కేసులు. మహానాడులో భావోద్వేగానికి గురైన సీఎం చంద్రబాబు నాయుడు. సీనియర్ ఎన్టీఆర్ సేవలు, అభ్యున్నత లక్ష్యాలను స్మరించుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ అధినేత. ఎన్టీఆర్ రాజకీయ జీవితం, ప్రజల కోసం చేసిన త్యాగాలు చిరస్థాయిగా ఉంటాయని వ్యాఖ్య. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పలువురు నేతల పరామర్శ. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ములాఖత్. కాకానికి భరోసా కల్పించిన వైసీపీ నేతలు. శక్తివంతమైన ఎయిర్ జెట్లతో పాటు ఆయుధాలను తయారు చేయడానికి సిద్ధమైన భారత్. రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం. తాజాగా స్టెల్త్ యుద్ధ విమానాల తయారీపై కీలక ముందడుగు. కమల్ హాసన్ను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన డీఎంకే. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం 4 రాజ్యసభ సీట్లలో 1 సీటును కమల్ హాసన్ స్థాపించిన మల్క్ నీద్ మయం పార్టీకి కేటాయించిన డీఎంకే అధినేత స్టాలిన్. కర్ణాటకలో దేశంలోనే తొలి హెలికాప్టర్ల తయారీ కేంద్రం. కోలార్ జిల్లా వేమగల్లో H-125 తేలికపాటి హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటు. ఎయిర్ బస్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్ట్. ఏపీ వ్యాప్తంగా థియేటర్లలో తనిఖీలు. రెవెన్యూ, పోలీస్ అధికారుల జాయింట్ ఆపరేషన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో థియేటర్లలో సోదాలు. థియేటర్ క్యాంటీన్లలో ధరల పట్టిక. ప్రేక్షకులకు ఏ రేటుకు అమ్ముతున్నారని దానిపై ఆరా. కూటమి పాలనపై మండిపడిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. వైసీపీ నేతల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్య. ప్రజల వద్దకు వెళ్లే ధైర్యం టీడీపీకి లేదని వెల్లడి. వాయువ్య బంగాళాఖాతం ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ వచ్చే 48 గంటలలో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం. 29న వాయుగుండంగా మారేందుకు ఛాన్స్ ఉన్నట్లు చెప్తున్న వాతావరణ శాఖ. రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త. 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం. వరి క్వింటాకు 69 రూపాయలు, జొన్నలకు 328 రూపాయలు, పత్తి క్వింటాకు 589 రూపాయల పెంపు. హర్షం వ్యక్తపరుస్తున్న అన్నదాతలు.